ఆదర్శాలు, సామాజిక విప్లవాలు, న్యాయం అనేది, స్వేచ్ఛ, సమానత్వం, సహోదర భావం అనేది బైబిల్ నుంచే ప్రేరణ పొందారు. యాక్చువల్లీ ఇది ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకున్నారంటారు, కానీ అది బైబిల్ నుంచి తీసుకున్న ప్రేరణ అని స్నేహితులు చెబుతారు. న్యాయం యొక్క ప్రాథమిక సమాజానికి పునాదిగా సమానత్వాన్ని బైబిల్ ప్రతిపాదించింది అని చెప్పి అంబేద్కర్ గ్రహించారు. క్రైస్తవ్యం సౌత్ ఏసియాలో పురాతన ప్రాచీన కాల మైనారిటీ, నిరంతరంగా దాని చరిత్రను కలిగి ఉంది. అంబేద్కర్ గురువులు బుద్ధుడు, కబీర్, పూలే అనే ముగ్గురు ఉంటారు. కానీ ఆయన ఇష్టపడేటువంటి అసలైన ఇన్స్పిరేషనల్ హీరో మోషే ప్రవక్త. ఆధునిక యుగంలో మోషేలాగా ఆయన పోరాడాడు. భారతదేశంలో అత్యంత విద్యావంతుడైన, అత్యధిక డిగ్రీ హోల్డర్ అయిన, మహిళా హక్కుల కోసం పార్లమెంట్లో పోరాడితే ఆయన్ని వ్యతిరేకించారు. మొదటి న్యాయమంత్రి అయినటువంటి ఆయన అలా వ్యతిరేకించే ఆత్మాభిమానంతో రాజీనామా చేసేశాడు. బ్రాహ్మణిజం, కుల వ్యవస్థ, అసమానతలు, ఈ వివక్షలు ప్రజలను బయటకు తీసుకురావడానికి, వాటి నుంచి బయటకు తీసుకురావడానికే స్పిరిచువల్ జార్డాన్గా బౌద్ధంలోకి వెళ్ళారు. ఐగుప్తు బానిసత్వం నుంచి మోషే ఎలాగైతే ప్రజలను రక్షించి విడిపించి వాగ్దాన భూమికి చేర్చాడో, అలా అంబేద్కర్ కూడా ఇక్కడ వివక్షకు, అసాధారణమైనటువంటి మనుషులుగా, అసమానంగా బ్రతుకుతున్నటువంటి వివక్షతలో బ్రతుకున్న సామాజికాన్ని విప్లవం ద్వారా ముందుకు తీసుకొచ్చి ఆయన ఒక ప్రామిస్ ల్యాండ్కి, మంచి భారతదేశంలోకి తీసుకురావాలనుకున్నాడు. అంబేద్కర్ ఒక రిపబ్లికన్, అలాగే క్రైస్తవుల సహోదరుడు అని చాలామంది పిలుస్తారు. అప్పుడు ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన భూమి కోసం 40 సంవత్సరాలు సిద్ధపడిన విధంగానే అంబేద్కర్ కలలుగన్న స్వతంత్రం, సమానత్వం, కులరహిత సమాజం, వివక్షత లేని సమాజం అనే వాగ్దాన భారతదేశంలోకి ప్రవేశించడానికి 75 సంవత్సరాలు నిండినా కూడా, 75 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా నోచుకోలేకపోతున్నాం. అంబేద్కర్ వేసిన పునాది